తెలుగు వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజు మీకు మలేషియన్ గ్రీన్ డార్క్ వెరైటీ అన్నమాట. మలేషియన్ గ్రీన్ డార్క్ వెరైటీ అంటే ముందుగా చూసారంటే సో మీకు ఓన్లీ ఫర్ వాటర్ కంటెంట్, కొబ్బరి కోసం ఎవరైనా కొబ్బరి వాటర్ పర్పస్ కొబ్బరి కోసం యూజ్ చేశాను అనుకునే వాళ్ళైతే దీన్ని పెట్టదు. ఓన్లీ ఫర్ వాటర్ పర్పస్ అనమాట. కాయ సైజ్ అయితే కూడా చూడొచ్చు మీకు ఎంత పెద్ద సైజ్ ఉన్నాయి. దీంట్లో 500 ml ప్లస్ వాటర్ కంటెంట్ అనేది మీకు ఉంటుంది అనమాట. చాలా బెస్ట్ వెరైటీ అనమాట. మలేషియన్ గ్రీన్ డార్క్ అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఓన్లీ ఫర్ వాటర్ పర్పస్. మలాయ్ అనేది తక్కువ వస్తుంది, కొబ్బరి కోసం అస్సలు పెట్టదు అనమాట. సంవత్సరానికి ఎంత ఈల్డింగ్ వచ్చేది అని చూస్తే మాత్రం దీనికి యావరేజ్గా 250 ప్లస్ ఉంటుంది అనమాట. మీకు గ్యారంటీతో నేను ఇస్తాను అనమాట. 250 అనేది తగ్గదు మీకు అనమాట. మెయింటైన్ చేయడానికి బట్టి ఉంటుంది. ఒక 200 నుంచి 250 అయితే నేను గ్యారంటీతో ఇస్తాను అనమాట. మీరే చూడొచ్చు కాయలు ఎన్ని కాయలు వస్తున్నాయని చూడొచ్చు. నేనైతే ప్రూఫ్తో చెప్తాను అనమాట. ఎన్ని కాయలు వస్తున్నాయని చూడొచ్చు అనమాట. సో ఇలాంటి ఎవరైనా మలేషియన్ గ్రీన్ డార్క్ వెరైటీ పెట్టాలనుకునే వాళ్ళైతే కూడా పెట్టచ్చు అనమాట. చాలా మంది అడిగారు డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ నుంచి ఎంత డిస్టెన్స్ పెట్టాలని. సో మీకు కనీసం 20 నుంచి 25 అడుగుల దాకా ఉండాలన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఇంటర్ క్రాఫ్టింగ్ కోసం ఏమైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు, ప్లాన్ చేద్దాం అనుకునే వాళ్ళు అట్లా లేదన్నా కానీ అంత పెడితేనే మీకు ఎండ పడడం వల్ల, ఫ్లవర్ మీద ఎండ పడడం వల్ల మీకు మంచి ఈల్డింగ్ అనేది కూడా వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది మలేషియన్ గ్రీన్ డార్క్ వెరైటీ అనమాట. ఇది చూసారంటే ఎంత పెరిగింది అనేది కూడా చూడొచ్చు. సో ఇట్లంతా కరెక్ట్ ఉంటుంది అనమాట. మలేషియన్ గ్రీన్ డార్క్ వెరైటీ ఎవరైనా ప్లాన్ చేసుకొని అనే వాళ్ళు, పెట్టాలనుకునే వాళ్ళు అయితే నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు అనమాట.